అనగనగా ఒకరోజు రొజెట్టా అని పిలువబడే స్పేస్ క్రాఫ్ట్ మన సౌరమండల రహస్యాలను తెలుసుకోవడానికి అంతరిక్షంలోకి అడుగుపెట్టింది. రొజెట్టాతో పాటు ఫిలే అనే ఒక ల్యాండర్ కూడా దాంతో పాటు వెళ్ళింది. ఈ ప్రయాణం కోసం ఎంతో మంది శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అది 2004 మార్చి 2 రొజెట్టా ప్రయాణం మొదలైంది. కొన్ని కోట్ల మైళ్ల దూరంలో ఉన్న 67P జెరాసిమెన్కో అనే కామెట్ కోసం వెళ్తుంది. నిజానికి వేల సంవత్సరాలుగా ఎన్నో నాగరికతలకు చెందిన ప్రజలు ఆకాశంలో తోకచుక్కలను చూసేవారు. కానీ అవేంటో ఎవ్వరికీ తెలిసేది కాదు. కొంతమంది భూమి ఊపిరి పీలుస్తూ ఇలాంటి తోకచుక్కలను వదులుతుంది అని చెప్పేవారు. కానీ తర్వాత డానిష్ కి చెందిన ఆస్ట్రోనామర్ వాటి గురించి చెప్తూ అవి భూమికి చాలా దూరంలో ఉంటాయి అని, చంద్రుడి కంటే దూరంగా ఉంటాయి అని కనుక్కున్నాడు. కానీ వీటి గురించి తెలుసుకునేదెలా? అందుకే రొజెట్టా, ఫిలే ఆ తోకచుక్క దగ్గరికి వెళ్ళబోతున్నాయి. కానీ వాటి దగ్గరికి వెళ్ళడం అంత ఈజీ కాదు. దానికి చాలా ప్రిపరేషన్ కావాల్సి ఉంటుంది. దానికోసం ఇంతకు ముందు తోకచుక్కల దగ్గరికి వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్స్ గురించి అధ్యయనం చేయాలి. అందులో ముఖ్యంగా హాలీ కామెట్ అనేది మోస్ట్ ఫేమస్ కామెట్. దాన్ని ఎడ్మండ్ హాలీ కనుక్కున్నాడు. అలాగే కామెట్స్ అనేవి రెగ్యులర్ ఇంటర్వెల్ లో మన భూమికి దగ్గరగా వస్తూ ఉంటాయి అని, అలాంటి ఒక కామెట్ 76 సంవత్సరాలకు ఒకసారి ఆకాశంలో కనిపిస్తుంది అని కనిపెట్టాడు. కాలగమనంలో అది ఎన్నోసార్లు మన భూమికి దగ్గరగా వచ్చింది. ఎంతో మంది ఆ అరుదైన తోకచుక్కను చూసి ఆశ్చర్యపోయారు. చివరిసారిగా 1986లో అది మన దగ్గరికి రాబోతుంది అని తెలిసి జియోటో అనే స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళాలి అనుకుంది. దాంతో పాటు మిగతా దేశాలు పంపించిన చిన్న చిన్న స్పేస్ క్రాఫ్ట్లను తీసుకుని హాలీ కామెట్ ని చేరుకుంది. అప్పుడు దాని తోక నుండి వెలువడుతున్న ఉష్ణ వాయువులకు తట్టుకుని దాని వెంట ప్రయాణిస్తూ దాన్ని ఫోటోలు తీసి ప్రపంచానికి చూపించింది. ఆ తర్వాత స్టార్ డస్ట్ అనే మరొక స్పేస్ క్రాఫ్ట్ కూడా ఇంచుమించు అలాంటి సాహసమే చేసింది. 81P విల్డ్ అనే కామెట్ ని చేరుకొని దాని డస్ట్ పార్టికల్స్ ని కలెక్ట్ చేసి భూమికి పంపించింది. ఆ తర్వాత డీప్ ఇంపాక్టర్ అనే స్పేస్ క్రాఫ్ట్ 9P టెంపుల్ కామెట్ ని చేరుకుని దాని మీద ఒక బ్లాస్ట్ చేసి కామెట్ లోపల ఏముంటుందో ఫోటో తీసింది. అలా కొన్ని మానవరహిత అంతరిక్ష నౌకలు ఆ తోకచుక్కలను పరిశోధించాయి. కానీ ఇప్పటికీ వాటి గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. కామెట్స్ అనేవి మన సౌర కుటుంబం ఎలా ఏర్పడింది, భూమికి నీరు ఎలా చేరుకుంది అనే ఎన్నో రహస్యాలను వాటిలో దాచుకున్నాయి. ఇప్పుడు ఆ రహస్యాలను బయటపెట్టేందుకు రొజెట్టా, ఫిలే ఇంతకు ముందు ఏ స్పేస్ క్రాఫ్ట్ చేయని సాహసం చేయబోతున్నాయి. అంటే కామెట్ చుట్టూ ఆర్బిట్ చేసి ఫిలే దాని మీద ల్యాండ్ అయ్యి పరిశోధనలు చేయబోతుంది. అంటే ఎంతో కఠినమైన మిషన్ కి అవి రెడీ అవుతున్నాయి. దానికి అవి 10 ఏళ్ల పాటు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మార్గం మధ్యలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డెస్టినేషన్ కి చేరుకోవాలి. దానికోసం రొజెట్టాకి ఎంతో ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీలో కొంత భూమి నుండి తీసుకొని తర్వాత మార్స్ ని చేరుకొని దాని మీద ఉండే అద్భుత దృశ్యాలను చూస్తూ శక్తిని సమకూర్చుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు దానికి ఒక డైమండ్ లాంటి ఆబ్జెక్ట్ కనిపించింది. దాన్ని భూమి మీద ఉన్న వాళ్ళు చూడ్డానికి ఫోటో కూడా తీసింది. ఆ తర్వాత లుటేషియా అనే అతి పురాతనమైన రాయి ఒకటి 100 కిలోమీటర్ల వ్యాసంతో రొజెట్టాకు ఎదురైంది. ఆ అద్భుతాన్ని కెమెరాలో బంధిస్తూ ముందుకు వెళ్ళసాగింది. ఇది దాని సాహసయాత్రలో మొదటి భాగం మాత్రమే. కాబట్టి రొజెట్టా, ఫిలే కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాయి. అలా అవి 2 సంవత్సరాల 7 నెలల 12 రోజుల పాటు నిద్రావస్థలోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత 2014 జనవరి 20వ రోజున భూమి మీద ఉన్న వాళ్ళు దాన్ని నిద్రలో నుండి లేపడానికి సిద్ధమయ్యారు. దాంతో అది నిద్ర లేచింది. సుదీర్ఘకాలం పాటు నిద్రలో ఉన్నందువల్ల దాని ఆరోగ్యాన్ని పరీక్షించారు. అనుకున్నట్టుగానే అది బాగానే ఉంది. కామెట్ ని చేరుకోవడానికి ఇంకా చాలా కాలం ఉన్నా సరే ఎక్కువ కాలం నిద్రలో ఉండడం అంత మంచిది కాదు. అలాగే రొజెట్టా దాని ల్యాండర్ ఫిలేని కూడా నిద్రలేపింది. నిజానికి రొజెట్టా కన్నా ఫిలేకే ఎక్కువ ఆతృతగా ఉంటుంది. ఎందుకంటే కామెట్ మీద ల్యాండ్ అయ్యేది ఫిలేనే కాబట్టి. ఒక్కసారి కామెట్ ని చేరుకున్నాక దాని ఉపరితలం గురించి, అది రిలీజ్ చేసే గ్యాస్ గురించిన డేటాని కలెక్ట్ చేయాలి. ఆ డేటాతో కామెట్ అనేది ఎలా పనిచేస్తుందో భూమి మీద ఉన్న సైంటిస్టులు కనుక్కుంటారు. రొజెట్టా ఆ కామెట్ ని చేరుకోవాలి అంటే ఇంకొన్ని నెలలు ప్రయాణించాలి. కానీ దాన్ని చేరుకోవడానికి ముందే అది మనకు కనపడడం మొదలైంది. కాబట్టి దాని ప్రయాణం ముగిసిపోయింది అనుకోవచ్చు. కానీ దాని ప్రయాణం అప్పుడే ముగిసిపోలేదు. ఆ తోకచుక్కను చేరుకోవడానికి ఇంకొన్ని అడ్డంకులను దాటుకుని వెళ్ళి ఆ తోకచుక్క వెళ్లే వేగాన్ని అందుకోవాలి. ఒకవేళ దాని వేగాన్ని అందుకోలేక చిన్న పొరపాటు చేసినా కొన్ని సంవత్సరాల కష్టం వృధా అయిపోతుంది. కానీ రొజెట్టా ఆ కామెట్ ని ఫాలో అవుతూ దాన్ని దూరం నుండే పరీక్షిస్తుంది. ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది. అండ్ దానికి తెలుసు ఒక్కసారి కామెట్ ని చేరుకున్నాక విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం ఉండదు అని.
నిజానికి ఆ కామెట్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. టెంపరేచర్ పెరిగినప్పుడు దాని వేగం ఎలా పెరుగుతుందో దాన్ని దగ్గరగా చూసినప్పుడే తెలుస్తుంది. అండ్ ల్యాండర్ ఫిలే ఆ తోకచుక్క మీద ల్యాండ్ అవబోతుంది. కానీ రొజెట్టా కామెట్ కి దగ్గరగా వెళ్తున్న కొద్దీ అది భూమి మీద మనుషులు చూసినంత సింపుల్ గా లేదు అని, నిజానికి అది రెండు తోకచుక్కలు ఒకదానితో ఒకటి కలిసినట్టుగా అనిపించాయి. అండ్ ఒక యాంగిల్లో అదొక బాతులా కూడా అనిపించింది. ఎట్టకేలకు ఆగస్టు మొదట్లో ఆ తోకచుక్కను చేరుకుంది. దాని చుట్టూ ఆర్బిట్ చేస్తూ దాని ఉపరితలాన్ని వీక్షించినప్పుడు అందులో చిన్న చిన్న లోయ ప్రాంతాలు, పర్వతాలు, పెద్ద పెద్ద బండరాలు కనిపించాయి. అలా కొన్ని రోజులు రొజెట్టా కామెట్ సర్ఫేస్ ని స్టడీ చేసింది. అలాగే అక్కడ ఉండే డస్ట్ పార్టికల్స్ ని, గ్యాస్ ని కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ని భూమికి పంపించింది. కానీ ఇప్పుడే అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది. ఫిలే ఎక్కడ ల్యాండ్ అవ్వాలో ప్లేస్ ని ఎంచుకోవాలి. అండ్ ఇప్పటి వరకు ఏ స్పేస్ క్రాఫ్ట్ కూడా ఒక కామెట్ మీద ల్యాండ్ అవ్వలేదు. అయితే ఫిలే స్వయంగా అది ఎక్కడ ల్యాండ్ అవ్వాలో సెలెక్ట్ చేసుకుంది. కానీ అది ల్యాండ్ అవ్వాలి అంటే దానికి భూమి మీద ఉన్న సైంటిస్టులు పరిశీలించి అనుమతించాలి. మొత్తానికి సైంటిస్టులు ఫిలే ల్యాండ్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ ని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు రొజెట్టా ఫిలేని ల్యాండ్ చేయడానికి రూట్ మ్యాప్ ని సిద్ధం చేయాలి. అండ్ ఫిలే కూడా ఒక గొప్ప అడ్వెంచర్ చేయడానికి దాని దగ్గరున్న అన్ని పరికరాలను తీసుకుని ల్యాండింగ్ కోసం సిద్ధమవుతుంది. చివరికి అందరూ ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. రొజెట్టా ఫిలేని ల్యాండ్ చేయడానికి కరెక్ట్ పొజిషన్ లోకి వచ్చింది. అండ్ రొజెట్టా ఫిలే రెండు విడిపోవాల్సిన సమయం కూడా వచ్చేసింది. సరిగ్గా ఇదే మూమెంట్ కోసం అవి సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ఒక్కసారిగా ఫిలే రొజెట్టాను వదిలేసి కామెట్ మీద ల్యాండ్ అవ్వడానికి వెళ్ళింది. కామెట్ మీద ల్యాండ్ అవ్వడానికి దాదాపు 7 గంటలు ప్రయాణించాలి. ఫిలే అక్కడి నుండి తన సొంత మార్గాన్ని ఏర్పరచుకోవాలి. ఫిలే కామెట్ కి దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఆ దృశ్యాలను చాలా క్లియర్ గా చూడగలిగింది. అలా ఎట్టకేలకు దాని మీద ల్యాండ్ అయ్యింది. వెంటనే ఆ సిగ్నల్ రొజెట్టాకు చేరుకుంది. కానీ అన్ని మనం అనుకున్నట్టుగా జరిగితే ఈ ప్రపంచంలో దేన్నో వెతుక్కుంటూ వెళ్లాల్సిన పని ఉండదు. అందుకే ఫిలే ల్యాండ్ అవ్వగానే అక్కడ ఉండే లో గ్రావిటీకి అది దానికున్న లంగర్ ను కామెట్ మీద వేసి అది ఎగరకుండా చేసుకోవాలి. కానీ అలా జరగలేదు. ఒక్కోసారి ఫిలే కామెట్ నుండి విడిపోతుందేమో అన్నట్టుగా ఎగిరింది. అండ్ అలా జరుగుతుంది అని ఎవ్వరూ అనుకోలేదు. కానీ చివరికి కొంత సమయం తర్వాత అది ల్యాండ్ అవ్వగలిగింది. అది పూర్తిగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ లొకేషన్ అయినా సరే ఫిలే దగ్గర ఉన్న పరికరాలను బయటకు తీసి 2 రోజుల పాటు అది చేయాల్సిన ప్రయోగాలన్నీ చేసేసింది. చివరికి ఆ డేటాను రొజెట్టాకు పంపించింది. రొజెట్టా ఆ ఇన్ఫర్మేషన్ భూమికి చేరవేసింది. అప్పుడు ఫిలే బాగా అలసిపోయింది. అలాగే అక్కడ సూర్యకాంతి పడడం ఆగిపోవడంతో ఫిలే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అండ్ ఇప్పటి వరకు ఏ స్పేస్ క్రాఫ్ట్ చేయని పనిని అది చేయగలిగింది. అలా దాని కొత్త హోమ్ లో ఉండిపోయింది. కానీ ఏదో ఒక రోజు సూర్యకాంతి పడితే అప్పుడు అది మళ్ళీ నిద్రలేస్తుంది. మరోపక్క రొజెట్టా దాని చుట్టూ తిరుగుతూ కామెట్ మీద పరిశోధనలు చేస్తూ ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటుంది. అవేంటంటే ఆ కామెట్ యొక్క గ్రావిటేషనల్ ప్రభావాన్ని గమనించి దాని బరువు 10 బిలియన్ టన్నులుగా ఉంటుంది అని కనుక్కుంది. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ కామెట్ ఒక పెద్ద పర్వతంలా ఉన్నా సరే అది నీటిలో తేలిపోయేంత సాంద్రత కలిగి ఉంది అని కనుక్కుంది. అండ్ దాని నుండి వస్తున్న గ్యాస్, దుమ్ము, ధూళిని పరిశీలించింది. అన్నిటికన్నా ముఖ్యంగా శాస్త్రవేత్తలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అసలు నీరు అనేది భూమికి ఎలా వచ్చింది, ఈ కామెంట్స్ ద్వారానే భూమికి నీరు వచ్చిందా అనే ప్రశ్నకు సమాధానం కావాలి. అయితే రొజెట్టా ఆ కామెట్ నుండి కలెక్ట్ చేసిన వాటర్ వేపర్ అనేది మన భూమి మీద ఉండే నీటి కంటే చాలా డిఫరెంట్ ఫ్లేవర్ తో ఉంది అని తెలిసింది. అండ్ దాని నుండి వచ్చే గ్యాసెస్ అనేవి కుళ్ళిపోయిన కోడిగుడ్డు, గుర్రపు పేడ స్మెల్ వచ్చేవి. రొజెట్టా ఆ కామెట్ నుండి వచ్చే ఎన్నో రకాల ధూళి కణాలను కలెక్ట్ చేసి వాటిని భద్రపరిచింది. ఆ తర్వాత ఆ కామెట్ అనేది రోజులు గడుస్తున్న కొద్దీ వింతగా మారడం మొదలు పెట్టింది. అది చూడ్డానికి ఎంతో అందంగా ఉండేది. అయితే రొజెట్టా దానికి దగ్గరగా వెళ్లి చూడాలి అనుకుంది. కానీ అక్కడ ఉండే డస్ట్ పార్టికల్స్ అనేవి రొజెట్టాని దుమ్ముతో నింపేశాయి. అలాగే కొనసాగితే తట్టుకోవడం కష్టం అని తెలిసి సేఫ్ ప్లేస్ నుండి స్టడీ చేస్తే సరిపోతుంది అనుకుని దానికి దూరంగా వెళ్లిపోయింది. ఆ కామెట్ సూర్యుడికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ అందులో ఉన్న మంచు అనేది పైకి తేలి ఆ వేడికి కరిగిపోవడం కనిపించింది. అది సూర్యుడికి దగ్గరగా వెళ్తున్నా సరే దాని టెంపరేచర్ అనేది
-100కి వెళ్ళిపోయింది. దాని టెంపరేచర్ చూసి అందులో ల్యాండ్ అయిన ఫిలే గురించి ఆలోచిస్తూ అక్కడ రీఛార్జ్ చేసుకోవడానికి ఫిలేకి సన్లైట్ ఉందో లేదో అని రొజెట్టా అనుకుంటుండగా 2015 జూలైలో శనివారం ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది చేసింది ఎవరో కాదు, అది ఫిలేనే. అంటే ఫిలే నిద్ర లేచింది. ఆ విషయం భూమి మీద ఉన్న అందరికీ చెప్పింది. అయితే ఫిలే నిద్రలో ఉండగా జరిగిన విషయాలను రొజెట్టా ఫిలేకి చెప్పడానికి ట్రై చేసినప్పుడు వాటి మధ్య కనెక్షన్ లాస్ అయింది. సిగ్నల్ కోసం రొజెట్టా దాని ప్లేస్ ని మార్చుకుంటూ తిరిగింది. ఎందుకంటే ఫిలే ఆ కామెట్ మీద ఇంకా కొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది. ఆ సమాచారం రొజెట్టాకి కావాలి. కానీ అంతలోపే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. అంటే ఆ కామెట్ సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లే రోజు 2015 ఆగస్టు 13. దాన్ని చూడ్డానికి రొజెట్టా ఫిలేతో పాటు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఆ ఒక్కరోజు ఆ కామెట్ ఎప్పుడూ లేనంతగా యాక్టివ్ అవుతుంది. కాబట్టి రొజెట్టా దానికి కొంత దూరంలోనే ఉండాల్సి వచ్చింది. అలా దాన్ని ఎప్పుడూ చూడనంత గొప్పగా బ్రైట్ గా చూసి వాటిని ఫొటోస్ తీశారు. అందులో ఆ తోకచుక్క పొడవు దాదాపు 1 కోటి కిలోమీటర్ల పొడవు వ్యాపించింది. అందులో కొంత భాగాన్ని రొజెట్టా కూడా దగ్గర నుండి చూస్తూ సూర్యుడి నుండి వచ్చే చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఆ కామెట్ దిశను ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో తెలుసుకుంది. కానీ దాని మీద ఉన్న ఫిలే ఎలా ఉందో, అసలు అది పనిచేస్తుందా అని అనుకుంది. అలా కొన్ని రోజులకి ఆ కామెట్ సూర్యుడి నుండి దూరం వెళ్లిపోతూ కూల్ అవడం మొదలుపెట్టింది. దాంతో రొజెట్టా మళ్లీ కామెట్ కి దగ్గరగా వెళ్ళడానికి టైం వచ్చింది. ఫిలే నుండి సిగ్నల్ వస్తుందేమో అని వెతికింది. ఎందుకంటే ఫిలే చేసిన ప్రయోగాలతో భూమి మీద సైంటిస్టులు ఎన్నో గొప్ప గొప్ప విషయాలను కనుక్కున్నారు. అంటే కామెట్ సర్ఫేస్ మీద ఎన్నో కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఉన్నాయని తెలిసింది. ఆ మాలిక్యూల్స్ అనేవి భూమి మీద లైఫ్ ఏర్పడడానికి కీలకమైనవి. ఫిలేతో కాంటాక్ట్ అవ్వడానికి ఎంత ట్రై చేసినా అది కనెక్ట్ అవ్వలేదు. మేబీ అది నిద్రావస్థలోకి వెళ్ళుండొచ్చు, లేదంటే దాని రేడియో పని చేయకుండా పోయిండొచ్చు. కానీ ఫిలే చేసిన పని అందరికీ ఎంతో గర్వకారణంగా నిలిచిపోతుంది. దాంతోపాటు రొజెట్టా కూడా ఎగ్జైటింగ్ డిస్కవరీలు చేసింది. కామెట్ సర్ఫేస్ మీద ఉండే మంచు ఏర్పడడం, సూర్యుడి వేడికి అది కరిగిపోయి గ్యాస్ లాగా మారడం, మళ్ళీ అక్కడ ప్రతిరోజు మంచు ఏర్పడడం చూసింది. అందులో ఆక్సిజన్ కూడా ఉన్నట్టు కనుక్కుంది. దాంతో భూమి మీద సైంటిస్టులు ఆక్సిజన్ అనేది 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టిందని తెలుసుకున్నారు. ఆ డిస్కవరీ మన సౌరమండలం గురించి ఎన్నో రహస్యాలను చెప్పబోతుంది. అలాగే ఈ కామెట్ ఏర్పడడం కూడా చాలా విచిత్రంగా ఏర్పడింది. కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం 2 చిన్న కామెట్స్ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఇలా ఏర్పడ్డాయి. అయితే దాని లోపల ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని సైంటిస్టులు ఎంతగానో ఇంట్రెస్టింగ్ గా పనిచేశారు. దానికోసం రొజెట్టాతో కొన్ని రేడియో బీమ్స్ ని పంపించారు. అలాగే ఆ కామెట్ యొక్క గ్రావిటీ అనేది రొజెట్టాని ఎలా కదిలిస్తుందో గమనించారు. దాంతో ఆ కామెట్ లోపల ఎలాంటి గుహలు లేవు అని తెలిసింది. ఆ కామెట్ పూర్తిగా ధూళి మంచుతో తయారయ్యింది. దీన్ని బట్టి సోలార్ సిస్టమ్ ఆవిర్భవించిన మొదట్లో గ్రహాలన్నీ తయారవ్వగా మిగిలిపోయిన ధూళి మంచుతో ఈ కామెట్ తయారయ్యింది అని. కాబట్టి అతి పురాతనమైన పదార్థాలు ఇందులోనే ఎన్నో ఏళ్లుగా రహస్యంగా ఉండిపోయాయి. రొజెట్టా చేసిన కొన్ని పరిశోధనల్లో భూమి మీద లైఫ్ కి కావలసిన ఎలిమెంట్స్ ఇందులో నుండే వచ్చినట్టు అర్థమైంది. బహుశా భూమి మీదకి లైఫ్ పాసిబుల్ ఎలిమెంట్స్ ని ఇలాంటి తోకచుక్కలే తీసుకుని వచ్చి ఉండొచ్చు. రొజెట్టా సేకరించిన డేటాతో ఎంతో మంది సైంటిస్టులు కొన్నేళ్ల పాటు పరిశోధనలు చేయొచ్చు. ఎందుకంటే ఈ మిషన్ అనుకున్న దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయింది. చివరిగా రొజెట్టా ఫిలే ఉండే ప్రదేశాన్ని కూడా ఫోటో తీసింది. సూర్యుడికి దూరంగా ఉండడం వల్ల రొజెట్టాకి కూడా ఎనర్జీ అందడం లేదు. అది ఎంతో కాలం ఉండకపోవచ్చు. అందుకే రొజెట్టా ఇక ఫిలే దగ్గరికి వెళ్లి ల్యాండ్ అవ్వాలి అని డిసైడ్ అయింది. ఎందుకంటే అప్పటికే రొజెట్టా ప్రయాణం మొదలయ్యి 12.5 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ దాని ప్రయాణం ముగించేందుకు ఒక చివరి టాస్క్ చేయాల్సి ఉంది. ఆ కామెట్ మీద కొన్ని అసాధ్యమైన ప్లేస్లు ఉన్నాయి. అక్కడికి వెళ్లి అందులో ఉండే గ్యాసెస్ ని తీసుకోవాలి. ఆ టాస్క్ కోసం సైంటిస్టులు దాంతో కమ్యూనికేట్ చేసి ఒక డేట్ ని ఫిక్స్ చేశారు. రొజెట్టా ఆ కామెట్ లో అతి ముఖ్యమైన భాగంలో ల్యాండ్ అవ్వబోతుంది. ఒక్కసారి రొజెట్టా దాని మీద ల్యాండ్ అయితే భూమితో మళ్ళీ మాట్లాడడం ఎప్పటికీ సాధ్యం కాదు. అందుకే చివరిసారిగా కామెట్ ఫొటోస్ ని తీసి పంపిస్తూనే ఉంది. నిజానికి రొజెట్టా ఫిలే లాగా ల్యాండింగ్ కోసం తయారు చేయలేదు. అయినా సరే అది ల్యాండ్ అవ్వాల్సిన టైం వచ్చింది. రొజెట్టా కన్నా ముందు వచ్చిన స్పేస్ క్రాఫ్ట్ చేయలేని పని రొజెట్టా చేసినందుకు అవి ఎంతగానో గర్వపడతాయి. ఇంతకాలం దాంతో కమ్యూనికేట్ చేసిన సైంటిస్టులు దాన్ని ఎంతగానో మిస్ అవుతారు. చివరిగా 786 రోజుల ఈ సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికే రోజొచ్చింది. అదే సెప్టెంబర్ 30, 2016.
రొజెట్టా దాని చివరి క్షణాలను తలుచుకుంటూ ముందుకు వెళ్తూ కామెట్ ని దగ్గర నుండి చూస్తూ వాటిని కూడా భూమికి చేరవేసింది. అలా ఎన్నో డిస్కవరీలు చేసి దాంతో వచ్చిన ఫిలేని చూస్తూ కామెట్ 64P మీద ల్యాండ్ అయ్యింది. దాంతో మానవాళి తయారు చేసిన ఇద్దరు గొప్ప అన్వేషకులు చీకట్లో అంతరిక్షపు ధూళి పర్వతంలో కలిసిపోయారు. కానీ భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల తర్వాత భవిష్యత్తు మనుషులు దాన్ని తప్పకుండా కనుక్కుంటారు. అంటే నెలకు కేవలం 49 రూపాయలకే వస్తుంది.